ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామున వందనాలండి. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే వాగ్దానాలు వాక్యానుసారమా. ఈరోజు మన ధ్యానాంశం ఏంటండి? వాగ్దానాలు వాక్యానుసారమా. మన క్రైస్తవ ప్రపంచంలో డిసెంబర్ 31 వచ్చిందంటే నూతన సంవత్సరానికి వెళ్ళబోయే ముందు మన సంఘాల్లో ఎక్కువగా ఏం తీసుకుంటామండి? వాగ్దానం. ఆ వాగ్దానాలు అసలు వాక్యానుసారమా కాదా అనేది ఈరోజు దైవ గ్రంథంలో నుండి మనం పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. వారు మానవులు కల్పించు పద్ధతులు దేవోపదేశములని బోధించుచు, అదిగోండి, వారు మానవులు కల్పించు పద్ధతులని ఎలాగా ఉన్నాయని చెప్తున్నారంటే దేవోపదేశములు. కల్పించిన వారు ఏమో మానవులు ఆ పద్ధతులు, కానీ ఎలా చెప్తున్నారు? ఇవే దేవోపదేశములు, దేవుడు ఉపదేశించినవి అని బోధిస్తున్నారంటే. అలా బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. మానవులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశములుగా వారు చెప్పుచూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, ఒక 30 లేకపోతే 40 సంవత్సరాల క్రితం మనం ఆలోచిస్తే ఈ వాగ్దానాలు అనేటువంటివి ఉన్నాయండి? ఈ కార్డులు ఉన్నాయా లేదా? మనం దేవుని సన్నిధిలో సత్యం ఒప్పుకుందాం. తర్వాత కాలంలో కాలక్రమేణా ఇవి పుట్టుకి వచ్చాయి, అంతేనండి. మన తాతలు, అంటే మా తాతలు వెళ్ళలేదనుకోండి, మన తాతలు పూర్వీకులు వాళ్ళు చర్చికి వెళ్తే అప్పుడులో ఇవి ఉన్నాయా? లేవు. కానీ కాలక్రమేణా అవి వచ్చాయి. అంటే మానవులు కల్పించిన పద్ధతులు. ఆ మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని దేవోపదేశములుగా ఈరోజు జనాలకి అలవాటు చేసేసారు, బోధన చేస్తున్నారు. ప్రభునందు ప్రియులారా, అసలు వాగ్దానం అంటే ఏమిటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వాగ్దానం అంటే ఏమిటండి? ఇంగ్లీష్లో వాగ్దానాన్ని ఏమంటారండి? ప్రామిస్. మనం ఎవరికైనా ఎప్పుడు ప్రామిస్ చేస్తామండి? ఏదన్నా ఇవ్వాలన్నప్పుడు ఎప్పుడు ప్రామిస్ చేస్తామంటే ఒక నమ్మలేనటువంటి విషయాలను, లేకపోతే ఒక నమ్మలేనటువంటి విషయాన్ని నమ్మించడానికి ప్రామిస్ చేస్తాం. అంటే వాగ్దానము అంటే ఏమిటి? ఒక నమ్మలేనటువంటి విషయాన్ని నమ్మించడానికి చేసేదే వాగ్దానం. బైబిల్ గ్రంథమందు దేవుడు మనుషులకు చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయి, మనుషులకు చేసుకున్నటువంటి వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు మనుషులకు చేసినటువంటి వాగ్దానాల్లో ఒక వాగ్దానం గురించి మనం ఆలోచిస్తే, ప్రభునందు ప్రియులారా, అసలు ఈ వాగ్దానాలు వాక్యానుసారమా కాదనేవి మనకి అర్థమవుతుంది. ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనం నుండి చదవండి. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి, దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అబ్రహాముకి చెప్తున్నాడు. ఇప్పుడే కదండి సహోదరుడు చెప్పాడు. బైబిల్ చదువుతున్నప్పుడు మనం 5 W'ల్ని ఫాలో అవ్వాలి. ఇలాగా చదువుతున్నటువంటి వాక్యాన్ని ఎవరు చెప్తున్నారు, ఎప్పుడు చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఈ 5 మీరు హృదయంలో ఉంచుకొని చదవండి. మంచి బైబిల్ నాలెడ్జ్ మీకు వస్తుంది. ఇప్పుడు దేవుడు ఎవరితో చెప్తున్నాడు? అబ్రహాంతో ఏమని చెప్తున్నాడు?
నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు. ఆ, ఎలాగనగా ఎలా అనగా ఆమె పేరు సారా. ఆమె పేరు సారా సారా. అంటే రాజకుమారి అని. సారాయి అనే పేరు నుండి ఎలా మార్పు చెందింది? పేరు సారాగా మారింది. అక్కడ 4 అనే అంకె వేసే ఫుట్నోట్లో ఏం రాయబడింది? రాజకుమారి. రాజకుమారి. ఆ, నేను ఆమెను ఆశీర్వదించి నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన ఆమె వలన నీకు కుమారుని కలుగుగదా. కలుగు చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగా చేసేదను. ఆ, నేను ఆమెను ఆశీర్వదించేదను. నేను ఆమెను ఆశీర్వదించదను. ఆమె జన్మలకు తల్లి అయి ఉండును. ఆమె జనములకు తల్లి అయి ఉండెను. జనముల రాజులు చూడండి, కలుగుదరని జనములు రాజులు ఆమె వల్ల కలుగుదరని కలుగుతున్నని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాముతో దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడండి? చెప్పాడు, వాగ్దానము చేశాడు. ఆ, అప్పుడు అబ్రహాము అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వాడంటాడు. సాగిలి పడితే నవ్వడం కనపడుతుందా? కనపడుతుందా? అంటే అబ్రహాము యొక్క ఆలోచన ఎలా ఉందంటే, నేను సాగిలి పడ్డాను కదా, నవ్వుతే దేవుడికి కనపడదు అనుకుంటున్నాడు. పైన ఆకాశం నుంచి చూస్తే పాతాళానికి సుస్పష్టంగా కనపడుతుంది అన్నమాట. సాగిలిపడి నవ్వి నూరేండ్ల వాడికి ఇంచుమించు అబ్రహాముకి అప్పుడు 99 సంవత్సరాలు, నూరేండ్ల వాడికి సంతానము కలుగున. 90 ఏండ్ల సారా కనున అని మనసులో అనుకున్నాడు. దేవుడితో అన్నాడండి, మనసులో అనుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుని వాగ్దానం అంటే ఎలా ఉంటుందంటే, చూడండి, మనిషి నమ్మలేనట్టు ఉంటుంది. ఏమండి, దేవుడు 99 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాముకి నీకు సంతానం కలుగు చేస్తానంటున్నాడు, నీ భార్యకి కుమారుని కలుగు చేస్తానంటున్నాడు. సారాకి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. 190 సంవత్సరాలు ఉన్నటువంటి వీరికి సంతానం కలుగు చేస్తానంటున్నాడు. ఆ సంతానంలోంచి రాజులు వస్తారంట, జనములు వస్తాయంట. ఇంకా మాట్లాడితే, నీ సంతానాన్ని సముద్రపు ఇసుక రేణువులంతా చేస్తాను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలంతా చేస్తాను, వాటిని లెక్క పెట్టగలిగితే ఒకడు నీ సంతానాన్ని ఖచ్చితంగా లెక్క పెట్టగలడు. అండి, మనం ఆలోచిద్దామండి. 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఇద్దరికి సంతానం కలగడం సాధ్యమా? అసాధ్యమా? అసాధ్యం. కాబట్టే అబ్రహాము సాగిలపడి ఏం చేశాడు? నవ్వాడు. ఇదిగో, నీ భార్య ముసలిదని నువ్వు భావించకు. నీ భార్య 90 సంవత్సరాలు అంటే ఏమంటావండి? 100 సంవత్సరాలు అంటే ఏమంటావు? వృద్ధురాలు. నీ భార్య ఒకవేళ ముసలిదని నువ్వు భావిస్తున్నావేమో. ఆమెని ఏమని పిలవమంటున్నాడు? ఇక్కడి నుంచి సారాయి కాదు, జగడగుండి కాదు, సారా అంటే రాజకుమారి. అంటే 90 సంవత్సరాల వయసు ఉన్నటువంటి స్త్రీని రాజకుమారి అంటారండి. చెప్పాలండి, రాజమాత అంటారు. అంతేనా? రాజమాత చెప్పాలి కరెక్ట్గా. 90 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్త్రీని రాజమాత అంటారా, రాజకుమారి అంటారా? రాజమాత అంటారు. అలాంటి రాజమాతనే ఏమనమంటున్నాడు? రాజకుమారి అనమంటున్నాడు. అబ్రహాము యొక్క ఆ పరిస్థితిని ఆలోచించండి. అందుకే నవ్వుకున్నాడండి. సారా అంటే మనకి ఏంటో పేరుకి అర్థం తెలియదు, కానీ అబ్రహాముకు తెలుసు కదా. మనకు ఫుట్నోట్లు ఇచ్చాడు, అంతే, మనకు తెలియదు కాబట్టి. అబ్రహాము తెలుసు కదా. అందుకే సాగిలపడి ఏం చేశాడు? నవ్వి దేవుని ఎదురుగా అనలేదు, మనసులో అనుకున్నాడు. మనసులో అనుకున్నాడు. అంటే దేవుడు వాగ్దానం ఎలా ఉంటుందంటే, మనిషి నమ్మేటట్టు ఉండదు. మనిషిని నమ్మించడానికే దేవుడు
చేసేటువంటి ఇది ఏమంటామంటే వాగ్దానము అంటమాట. అబ్రహాము సారా జీవితంలో నెరవేరిందా లేదా? నెరవేరిందా లేదా? చూడండి ఒక్కసారి మరలా ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 9వ వచనం. నీ భార్య అయిన సారా ఆ, ఎక్కడున్నదని అడుగుగా వారు నీ భార్య అయినటువంటి సారా ఎక్కడ ఉందని అడగా. వారంటే ఎవరు? ఐగుప్తీయుల. అబ్రహాము ఇంటికి వచ్చినటువంటి ముగ్గురు అతిథులు దేవదూతలు. వారు నీ భార్య అయినటువంటి దేవదూతలని ఎలా చెప్పగలం? వచ్చిన ముగ్గురు దేవదూతలు అని ఎలా చెప్పగలం? కొందరు మీరు ఆతిథ్యము చేయుట మరిచిపోకండి. కొందరు తెలియకనే దేవదూతలకు ఏం చేశారంట? ఉందా లేదా? రెఫరెన్స్ ఉందా లేదా? ఎవరు ఆ తెలియకుండా దేవదూతలకు ఆతిథ్యం చేసిన వాళ్ళు? అబ్రహాము సారా. వారు అడుగుతున్నారంటే దేవదూతలు ఏమడుగుతున్నారు? నీ భార్య అయినా సారా ఎక్కడ ఉన్నది అని అడగగా అతడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన వచ్చే సంవత్సరానికి ఈ కాలమున నీ వద్దకు మేము మరలా వస్తాము. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. అబ్రహాము సారాయిను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయిన కనుక సారా నేను బలము ఉడిగిన స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయింది కనుక సారా నేను బలము ఉడిగిన దానినై తరువాత నాకు బలము ఉడిగిపోయింది, నాకు సుఖము కలుగునా. నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నాడు. ఇద్దరు నవ్వుకున్నారా లేదా? అంటే దేవుడు వాగ్దానం అంటే నవ్వులాటగా ఉందలకే. అబ్రహాం ఏమో సాగిలపడి నవ్వాడు మనసులో, సారా ఏమో డేరాలో ఉంది నవ్వు. ఇద్దరు ఒకే కారణం చేత ఎందుకు నవ్వుకున్నారు? ఇద్దరు ఒకే కారణం చేత. ముసల్దాన్ని ఏమో రాజా కుమారి అనమంటున్నాడు. రాజకుమారిగా చూడు, అప్పుడు నీకేం ఎలా కనబడుతుంది? రాజకుమారిగా కనపడేప్పుడు నువ్వు సంతానం పొందుతావు అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాగ్దానం అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనుషులు నమ్మలేనటువంటి విధంగా ఉంటుంది. మరి ఇక్కడ నమ్మలేదు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము దేని గురించి చెప్పబడుతుందండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా దేని గురించి చెప్పబడుతుంది? విశ్వాస వీరుల గురించి చెప్పబడుతుంది. అటువంటి విశ్వాస వీరుల పట్టికలో అబ్రహాము సారా ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే ఇక్కడ వాగ్దానం చేస్తున్నప్పుడు నవ్విన వీరు తర్వాత ఎలా మారిపోయారంటే దేవునికి అమితమైనటువంటి విశ్వాసులుగా మారిపోయారు. మొదట దేవుడు వాగ్దానాన్ని ఏం చేశారంటే అపహాసించారు, పరిహాసించారు. వీళ్ళు తర్వాత ఏమయ్యారంటే విశ్వాసులుగా మారిపోయారు. విశ్వాసులుగా మారిపోయి ఏమయ్యారో ఒక్కసారి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి సారా ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేన్ని బట్టి శక్తి పొందింది? దేవుని బట్టి. తన యొక్క శరీర స్థితి బట్టి కాదు, తన వయస్సును బట్టి కాదు. దేన్ని బట్టి శక్తిని పొందిందంటే ఇదిగో విశ్వాసమును బట్టి, దేవుని యొక్క ఆదరణ బట్టి సారా ఏమైందండి? శక్తిని పొందింది. ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు ఈ దంపతులిద్దరికి కూడా వాగ్దానం చేశాడు. ఏమన్నా వాగ్దానం చేశాడు?
మీ సంతానము ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రములంతా చేస్తాను అన్నాడు. మరి ఈ వాగ్దానాన్ని వీరి జీవితంలో చూడగలిగారా? ఈ వాగ్దానాన్ని వీరి జీవితంలో చూడగలిగారా? చూడలేదు. అంత గొప్ప సంతానం ఇస్తానని ఎంతమంది ఇచ్చాడు? ఒక్కడినే. ఎవరు? ఇస్సాకు. ఇస్సాకుని ఏమంటాము? వాగ్దాన పుత్రుడు. అంటే ఇసుక రేణువులంతా ఆకాశ నక్షత్రములంతా జనాల్ని చెయ్యాలంటే మనం ఏమనుకుంటామో, బహుశా సారాకు ఒక 12 మంది పిల్లలు, పూర్వకాలంలో అలాగే ఉండేవారు కదండి. లేకపోతే ఒక 20 మంది పిల్లలు, కొంతమంది లేకపోతే 70 మంది పిల్లలు ఇస్తాడు అనుకుంటాం. దేవుడు వాగ్దానం ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఒక్కడిని ఇచ్చాడు. ఆ ఒక్కడి నుంచి వచ్చిన వారిని కూడా సారా చూడలేకపోయింది. చూసిందండి? ఒక్కడి నుంచి ఎవరు వచ్చారు? యాకోబు, యాసావు వచ్చారు. ఈ యాకోబు యాసావుల్ని సారా చూసిందండి? అబ్రహాము చూడలేదు. ఇస్సాకు నుండి యాకోబు యాసావు వచ్చారు. వారిని వీరిద్దరూ కూడా చూడలేదు. సారా అయితే కనీసం ఇస్సాకు యొక్క వివాహం కూడా చూడలేదు. అంటే దేవుడు చేసినటువంటి వాగ్దానము వీరి జీవితంలో వారు అనుభవించలేదు. వాగ్దానాన్ని వారు అనుభవించలేదు. అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపక చూడండి, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి ఇదిగో వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము మూలము అయి వారే మృతునందిరి. విశ్వాసము గలవారే మృతునందిరి. వీరందరూ కూడా వాగ్దానాన్ని ఫలాన్ని అనుభవించారని రాయబడి ఉందా? అనుభవించలేదని రాయబడి ఉందా? అనుభవం ఎవరు వారు? అబ్రహాము, సారా అని మనం అనుకుంటున్నాం. కానీ విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటిగా చెప్పబడింది ఎవరి గురించి అంటే హేబేలు గురించి. హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైనటువంటి బలి, కయ్యను కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించినని రాయబడి ఉంది. నెక్స్ట్ హానోకు గురించి ఏమని రాయబడి ఉంది? మరణము చూడక కొనిపోబడ్డాడని రాయబడి ఉంది. తర్వాత నోవాహు గురించి ఇదివరకు చూడని సంగతులు. ఆ ఇదివరకు చూడని సంగతులు అంటే ఏమనుకుంటున్నారు? నోవాహు జీవితంలో వర్షం అండి. వర్షం అప్పటి వరకు లేదు. మనం ఆదికాండం 2వ అధ్యాయం చదివితే అప్పుడు వర్షం భూమి మీద లేదు. భూమి నుండి నీటి ఆవిరి పైకి లెగిసి వాటిని తడిపిన. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అది రాయబడి ఉంది. విశ్వాసం బట్టి నోవాహు ఇది వరకు చూడని సంగతులను దేవుడి చేత హెచ్చరించబడ్డాడు అని రాయబడింది. సరే, నోవాహు తర్వాత అబ్రహాము గురించి ఏం రాశాడు? విశ్వాసమును బట్టి తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా సరే దేవుడి మీద నమ్మకం ఉంచి బయలుదేరాడు. తర్వాత ఎవరి గురించి? ఇస్సాకు గురించి ఉందండి. అబ్రహాం తర్వాత చూడండి ఎవరి తర్వాత ఎవరి గురించి ఉంది? సారా గురించి ఉంది. ఏముంది తీయండి ఒకసారి. ఇందా చదువుకున్నాం కదా, విశ్వాసం బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునే కనుక వారి వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు, ఆ గర్భము ధరించేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చిందని చెప్పుకుంటూ 13వ వచనం దగ్గర మనం ఇందాక చదువుకున్నాం. వీరందరూ అంటే ఎవరు?
వీరందరూ అంటే ఎవరు? హేబేలు దగ్గర నుంచి సారాయి వరకు కూడా వీరందరూ ఆ వాగ్దాన ఫలము, వారి జీవితాలు వాగ్దాన ఫలములు అంటలేదండి, గమనించాలి బాగా. వారి జీవితాల్లో వాగ్దాన ఫలములు అంటలేదు. ఇప్పుడు నీకొక వాగ్దానం, నీకొక వాగ్దానం, నాకొక వాగ్దానం, ఇతనికి ఒక వాగ్దానం ఉంది. వారి వారి ఫలాలు వారు అనుభవించాలి. కానీ అక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? వీరందరూ ఆ వాగ్దానాల ఫలము అనుభవింపక పోయినను. చూడండి, దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులు ఉన్నామని ఒప్పుకున్నారంటండి. చాలండి. అంటే హానోకు నుంచి సారా వరకు కూడా వాగ్దాన ఫలం అనుభవించారా? అనుభవించారని రాయబడి ఉందా? లేదని రాయబడి ఉందా? లేకపోయినని రాయబడింది. మరి ఇంతకీ వాగ్దాన ఫలం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారండి. ఆ వాగ్దాన ఫలము అని రాయబడింది. ఆ వాగ్దాన ఫలం ఎవరు? ప్రామిస్డ్ ఫ్రూట్. వాగ్దాన ఫలం ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే వారందరూ కూడా యేసుక్రీస్తు వారి గురించి ఎదురు చూసారా? చూసారా లేదా? చూశారు. చూసి అనుభవించకపోయినను వందనాలు చెప్పి విశ్వాసులుగా ఉన్నారు. అంటే ఇదిగో హేబేలు దగ్గర నుండి సారా వరకు చేయబడినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా ఎవరి గురించి చేయబడ్డాయి? యేసుక్రీస్తు వారి గురించి చేయబడ్డాయి. ఇంకా మనకి క్లారిటీగా రావాలంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 17వ వచనం. గట్టిగా చదవాలండి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని. చూడండి, యేసుప్రభు వారు చెప్తున్నారు, అనేక మంది ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడాలనుకున్నారంట. ఆ వాగ్దాన ఫలం ఏమిటో చూడాలనుకున్నారంట. ఎంతమంది? అనేక మంది ప్రవక్తలను నీతిమంతులు కూడా చూడాలనుకున్నారంట. చూడలేకపోయారంట. మీరు విని వాటిని చూడండి. దేవుని వాక్యం క్రీస్తు వారి నోట వినాలని వీరందరూ కూడా ఏం చేశారు? ఎదురు చూశారు. మీరు విని వాటిని వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అనేక మంది ప్రవక్తలు నీతిమంతులు ఎవరిని చూడాలనుకున్నారు? ఎవరి మాటలు వినాలనుకున్నారు? యేసు ప్రభు వారిని చూడాలనుకున్నారు. యేసు ప్రభు వారి మాటలను వినాలి. ఎందుకంటే ఇదిగో తొలి మానవుడైనటువంటి ఆదాము నుండి ఇప్పుడు చెప్పుకున్నటువంటి సారాయి వరకు కూడా వాగ్దానాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఎవరు వాగ్దానం అంటే యేసుక్రీస్తు వారే వాగ్దానము. ప్రభునందు ప్రియులారా, ఇలా మనం ఆలోచిస్తే ఇంకా ఈ సారాయి దగ్గర నుంచి మనం ముందుకు వచ్చేస్తే ఇంకా ఉన్నారా లేదా విశ్వాస వీరులు? చాలామంది ఉన్నారు. దావీదు విశ్వాస వీరుడా? దావీదు విశ్వాస వీరుడా కాదా? విశ్వాస వీరుడు పర్టికులర్ రాయబడిందా లేదా? రాయబడి ఉంది. మరి దావీదుకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నీ సింహాసనం నిరంతరము నిలుచును అని వాగ్దానం చేశాడు. చేశాడా లేదా? చాలా జాగ్రత్తగా ఆలకించండి. చేశాడా లేదా? మరి నిరంతరం ఉందా? దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను నిరంతరము పరిపాలించాడా? 40 సంవత్సరాలే పరిపాలించాడు. మరి నీ యొక్క సింహాసనం నిరంతరము నిలిచినంటే ఆ వాగ్దానం ఎవరికి చేసినట్టు? యేసు ప్రభు వారిని ఉద్దేశించి చేశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము
దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు వారి యొక్క సింహాసనం నిత్యము నిలిచి ఉంటుందా? నిరంతరం ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఆయన దేవుడు కృపాసమున నిరంతరము నిలిచి ఉంటాడు. ఆయన సింహాసనం నిరంతరము కూడా నిలిచి ఉంటాడు. అంటే దావీదుకి చేసినట్టు వాగ్దానం కూడా ఎవరి యందు చేయబడింది? యేసుక్రీస్తు వారి గురించే చేయబడింది. అవ్వకు చేసిన వాగ్దానం, అవ్వకు చేసినటువంటి వాగ్దానం యేసుక్రీస్తు వారి గురించే. నీ సంతానము సర్పాన్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? నీ సంతానము అంటే ఎవరు? క్రీస్తు వారు. అవ్వ యొక్క సంతానం ఎవరు? క్రీస్తు వారా కాదా? నీ సంతానము నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానముకు కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును కొట్టేదవు. అంటే ఈ వాగ్దానము ఎవరి కోసం చేయబడింది? యేసుక్రీస్తు వారి గురించి. ఆయన స్త్రీ సంతానముగా పుట్టి అని రాశాడు అపోస్తలుడైన పౌలు. మనం అందరం ఎవరు చెప్పాలండి? కరెక్ట్. మనం అందరూ కూడా పురుష సంతానము. మనం అందరూ కూడా ఎవరండి? అబ్రహాము ఇస్సాకును కన్ను. మరి యేసుక్రీస్తు వారు ఎవరు? ఆయన ఒక్కరే స్త్రీ సంతానం. అంటే అవ్వకు చేసినటువంటి వాగ్దానం కూడా ఎవరి గురించి చేశారు? యేసుక్రీస్తు వారి గురించి చేశారు. అంటే వీళ్ళెవ్వరూ కూడా వారికి చేయబడినటువంటి వాగ్దాన ఫలాలు ఏం చేశారండి? అనుభవించారా? అనుభవించలేదా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుభవించలేదు. ఇంకా వీరు మాత్రమే అనుకుంటున్నారా? హెబ్రీ పత్రిక అదే 11వ అధ్యాయం. ఈరోజు అంతా 11వ అధ్యాయం అండి. 32వ వచనం నుండి 40 వరకు, 32 నుంచి 40 వరకు. ఇంకను ఏమి చెప్పేదను? గిద్యోను, బారాకు, సమయము చాలదు. వారు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించారు. చూడండి, వాళ్ళు చేసిన అద్భుతాలు. రాజ్యములు జయించారు, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందారా లేదా? వాగ్దానాలు ఇదో హేబేలు దగ్గర నుండి సారా వరకు కూడా వాగ్దానాలు పొందారు. ఇప్పుడు చెప్పబడుతున్న లిస్టు కూడా వాగ్దానాలు పొందారు. సింహముల నోళ్ళు మూయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, చూడండి, రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడితే, ఖడ్గంతో చంపబడితే, గొర్రె చర్మములను, మేక చర్మములను దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, అపోస్తుల గురించి అండి, కొండల్లోను, గుహల్లోను, స్వరంగముల్లోను తిరుగులాడుచు సంచరించింది. అట్టి వారికి తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారంటండి. విశ్వాసం ద్వారా మనం ఇచ్చే సాక్ష్యాలు కాదండి. విశ్వాసము ద్వారా వీరందరూ కూడా దేవునిచే సాక్ష్యము పొందారు. ఇప్పుడు వరకు చదివిందంతా ఏంటి? దేవుడిచ్చినటువంటి సాక్ష్యం.
వారు రంపంతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, యుద్ధమును యందు జయించారు. ఇవన్నీ కూడా ఎవరిచ్చిన సాక్ష్యం? దేవుడిచ్చినటువంటి సాక్ష్యం. వారు విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందినను మనం లేకుండా దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచను కనుక వీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. వీరందరూ కూడా ఏం అనుభవింపలేదంటే ఏం అనుభవింపలేదంటే ఎందుకంటే మనము రాకుండా వాళ్ళు సంపూర్ణం కాదు, మనం రాకుండా వాళ్ళు ఫుల్ఫిల్ అవరు. అందుకే వీరందరూ కూడా ఏం అనుభవింపలేదంట? వాగ్దాన ఫలము అనుభవింపలేదంట. అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక్కరు కూడా వాగ్దాన ఫలము అనుభవించలేదు. ఆ వాగ్దాన ఫలం ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే పాత నిబంధన భక్తులందరూ ఎవరు కూడా వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. ఆ దృష్టి ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చిందండి? మనకు వచ్చింది. మనము ఆ వాగ్దాన ఫలమును స్వయంగా అనుభవించాం. అంటే యేసుక్రీస్తు కాలంలో ఉన్నవారు అనుభవించారా లేదా? ఆయన మాటలు విన్నారా లేదా? ఇందా చదువుకున్నాం కదా. ఆయన చూసారా లేదా? చూశారు. అంటే చూడండి, ఇప్పుడు ఆ వాగ్దాన ఫలం ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే మనము ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? అదే చెప్తున్నాడు పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచ్చినారు. ఎంత గొప్ప సాక్షి సమూహము! మేఘము. ఎవరు ఆ సాక్షి సమూహము? ఇందాక హానోకు నుండి 11వ అధ్యాయంలో చివరి వరకు చెప్పాడు కదా. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం అనేది ఎలా చిక్కులు పెడుతుందంట? చాలా సులువుగా చిక్కులు పెట్టేద్దంట. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో అంటే మనం ఎవరి వైపు చూడాలి ఇప్పుడు? వాగ్దాన ఫలం గురించి ఎవరి వైపు చూడాలి? మన వాగ్దాన ఫలం పాత నిబంధనలను ఎత్తుక్కుంటే ఎలా ఉంటుంది? వాళ్ళే నమస్కరించి ఆయన ఎప్పుడు చూస్తామా అని చూడలేకపోయారు. వాళ్ళే వారి జీవితంలో వాగ్దానం పొందలేకపోయారు అని రాయబడి ఉంది. మన వాగ్దానాలను ఇంకా పాత నిబంధనలను ఎత్తుక్కుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి. మరి ఇప్పుడు వాగ్దానాలు పాత నిబంధనల నుంచి ఇస్తున్నారా లేదా? ఇదిగో ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించింది. ఎక్కడ ఉంది ఇది? ఎక్కడ ఉందండి? హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. వీళ్ళందరూ హగ్గయి, జకరియా, జఫన్యా వీళ్ళందరూ కూడా ఎవరి కోసం చూశారు? వాగ్దాన ఫలం వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందని రాయబడి ఉందా లేదా? రాయబడి ఉంది. మనం ఎక్కడ ఎత్తుకుంటున్నాం వాగ్దానాన్ని? దేని చూసి సంతోషించుతున్నాం? పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానాన్ని చూసి అయ్యి బాబు దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడంట, దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడంట. అసలే విశ్వాసులే లేకపోయారు వాగ్దాన ఫలాన్ని. విశ్వాస వీరులకే లేదు అక్కడ. నీతిమంతుడే రక్షించకపోతే పాపియు దుర్మార్గుడు ఎక్కడని అడిగాడా లేదా? అసలు విశ్వాస వీరులే వాగ్దాన ఫలాన్ని పొందలేకపోయారు. ఇక మనం ఎక్కడ? మరి పాత నిబంధనలను ఎత్తుకుంటే ఎలా ఉంటుంది? అంటే ఇవన్నీ ఏంటి? మనుషులు కల్పించిన పద్ధతుల్ని దేవోపదేశములు అని రాయబడి. ఏమండి, సినిమా వేసే విధానాన్ని చూసారా మీరు ఎప్పుడన్నా? వెనకాల ఉన్నటువంటి ఆ రంధ్రాల నుంచి ప్రొజెక్టర్ దగ్గరికి ఏమొస్తుంది? ఫోకస్ వచ్చి తెర మీద ఏం కనపడుతుంది? బొమ్మ కనపడుతుంది. అంటే ఇప్పుడు ఆ సినిమా వేసేటువంటి ఆ ప్రొజెక్టర్ ధర్మశాస్త్రం అనుకోండి, దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? ఆ స్క్రీన్ అనుకోండి, స్క్రీన్ మీద బొమ్మ కనపడడం అనుకోండి. అంటే అది ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి బొమ్మ అంతిమ లక్ష్యం కదా ప్రొజెక్టర్కి. కాంతి తరంగాలు ద్వారా ప్రయాణించి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి బొమ్మ
అంతిమ లక్ష్యం. ఆ అంతిమ లక్ష్యం, ఆ వాగ్దానం క్రీస్తువారు. ఈ వెనకాల నుంచి వచ్చేటువంటి ఆ రంధ్రాల ద్వారా వచ్చేటువంటి కాంతి కిరణాలన్నీ కూడా ఏంటి? ధర్మశాస్త్రం, పాత నిబంధన. నీ ఎదురుగా క్రీస్తువారు ఉంటే నువ్వు ఇంకా నేను పాత నిబంధనలోకి వెళ్తానని సినిమాని ఇటువైపు నుంచి చూడవలసింది. నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నిన్ను లోకం ఏమంటది? ఏమంటది? పిచ్చోడు అంటది మాట. అంటే వాగ్దానాలు ఎక్కడ నెతకూడదు మనం? పాత నిబంధనలో. అలాగే కొత్త నిబంధనలు నెతకాలా? నేను చెప్పింది మీకు అర్థమైందండి? ప్రొజెక్టర్ ఉదాహరణ ఉందా లేదా? అర్థమైందా లేదా? ఇప్పుడు సినిమా ఇటువైపు నుంచి వస్తావు, తెరవైపే చూడాలి. ప్రొజెక్టర్ వైపు చూస్తే నీకు ఏం కనపడుతుంది? ఏం కనపడదు. ఆ కాంతి కిరణాలు కనపడతాయి. ఆ కాంతి కిరణాలు ధర్మశాస్త్రము అంటున్నాను. ఆ ప్రత్యక్షపరచబడుతున్నటువంటి ఆ చిత్రం క్రీస్తు వారు. ఆ చిత్రాన్ని చూడాలనుకున్నారు ఎవరో? ప్రవక్తలను, నీతిమంతులను, వీళ్ళందరూ కూడా చూడాలనుకున్నారు, కానీ చూడలేకపోయారు. మీరు చూచుచున్నారు, వినుచున్నారు, మీరు ధన్యులు అన్నారు. అంటే వాగ్దానాలను మనం ఎక్కడ నెతకూడదు? ఎటువంటి పరిస్థితుల్లో కూడా, పాత నిబంధనలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా నెతకూడదు. ఎందుకు నెతకూడదంటే పౌలు ఒక చక్కని మాట అంటాడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం ముగించేస్తానండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. దేవుడు వాగ్దానములు ఎన్ని అయినను, చూడండి, దేవుని వాగ్దానములో ఎన్నైనా సరే, ఆదాం దగ్గర నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ఎన్ని వాగ్దానాలు దేవుడు చేసేసినా సరే అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. అంటే వాగ్దానాలు అన్నీ ఎవరి కోసం చేయబడ్డాయి? ఉందా లేదా లేఖనం? అది ఎవరికి చేయబడినా, ఎందుకు చేయబడినా సరే ఆ వాగ్దానం యొక్క అంతిమ ఉద్దేశం ఎవరో? యేసుక్రీస్తు వారే. అందుకే దేవుడి గురించినటువంటి వాగ్దానాలు ఎన్ని అయిననో అవి క్రీస్తు వారి జీవితంలో ఎలా ఉన్నాయంట? అవునన్నట్టే ఉన్నాయంట. అటువంటి వాగ్దాన ఫలమును మనం ఈరోజు పొందుకున్నాం. క్రీస్తును మనం ధరించాము. ఎలాగా? బాప్తీసం ద్వారా నీకు ఏమొచ్చింది? వాగ్దాన ఫలము నువ్వు అనుభవిస్తున్నావు. మరి నీకు పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ వాగ్దానాలు ఎందుకు? ఇంకా వీటితో పని ఉందా? వీటితో పని ఉందండి. వాగ్దాన ఫలమే బాప్తీసం ద్వారా నీకు ఇచ్చేసాడు దేవుడు. బాప్తీసం పొందినవాడు క్రీస్తుని ధరించినట్టు. అంటే నువ్వు వాగ్దానాన్ని ఏం చేసావు? ధరించావు. మరి ఛాయారూపమైనటువంటి ఇవి నీకెందుకు? అదే అడుగుతున్నాడు మాట దేవుడు. అందుకే మన గురించి ఆ వాగ్దానాలు ఇవన్నీ కూడా ఎవరయ్యే? ఇశ్రాయేలీలే కదా. ఇవన్నీ ఎవరియండి? ఇశ్రాయేలే కదా. కానీ అన్ని జనులు ఏంటంటే మనకి దేవుడు ఇచ్చాడు. ఆ మాట కూడా ఆయన అన్నాడండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. అంటే నేను చెప్తుంది అర్థమవుతుందండి మీకు? యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనం. నా వద్ద విచారణ చేయని వారిని నా దర్శనముకు రాని. ఎవరెవరు? మనమే. నన్ను వెదకిన వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడినటువంటి జనముతో చెప్పుచున్నాను. చూడండి, నన్ను వెతకిన వారికి నేను దొరికి తిని, నా దర్శనం వారికి కలుగొచ్చేసి తిని. మీరు ధన్యులు. 6 పెనిమిట్లు ఉన్నారంట ఒకరికి. ఎవరో ఆవిడ? సామరయ స్త్రీ. ఆవిడ దొరికాడా లేదా? ఏ కాలం వేళ? మధ్యాహ్న కాలం వేళ. నేను ఎవరిని కొనుక్కున్నాను అందే? మెస్సైను కనుగొన్నాను అంది. అంటే ఎంతోమంది ప్రవక్తలు, ఎంతోమంది నీతిమంతులు
చూడండి, ఎవరు చూశారు? సమరయ స్త్రీ చూసింది. ఆ వాగ్దాన ఫలాన్ని చూసింది. ఆ వాగ్దాన ఫలం యొక్క మాటలను వింది. నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన వాడిని నేను కనుగొన్నాను, ఈయనే మెస్సయ్య. ఆ లిస్టులో మనం ఉన్నామా లేదా? అన్యజనులైనటువంటి మనం కూడా వాగ్దాన ఫలం పొందుకున్నామా లేదా? మరి ఇంకా మనకి క్రీస్తు అనే వాగ్దానం తప్ప ఏ వాగ్దానం అన్నా అవసరం అండి? ఆయనే ఆశీర్వాదం, ఆయనే ఆశీర్వాదానికి కర్త, ఆయనే ఐశ్వర్యం. ఇంక మనకి ఏ వాగ్దానం బట్టి మనం ఇదవుతాము అంటే? వాగ్దానము ఇప్పుడు పాత నిబంధనల భక్తులందరూ కూడా వాగ్దానం పొందుకోలేదంటే పొందుకుంటారు ఎప్పుడు? వారు కనుమూసిన తర్వాత. ఎప్పుడు? పరలోకంలో వెళ్ళిన తర్వాత క్రీస్తు దర్శనం అక్కడ చేసుకుంటారు వాళ్ళు. చూడాలనుకున్నారు కదా, మాటలు వినాలనుకున్నారు కదా, అప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని ఎప్పుడు కనుమూస్తే పరలోకంలో చూస్తారు. మనకి క్రీస్తు వారి కాలంలో నడయాడినటువంటి వారికి ఆ వాగ్దాన ఫలాన్ని ఎవరు ఏం చూశారు? డైరెక్టర్గానే చూశారు, డైరెక్ట్గానే విన్నారు. ఇప్పుడు ఆయన మాటలు విన్నామా? మనం ఆయన చూడలేకపోతున్నాం. ఆయన మాటలు వింటున్నావా లేదా? మన ధన్యులమా కాదా? చూసి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు అంటే ఆయన కాలంలో ఉన్నటువంటి సమకాలులు చూసి నమ్మారు, చూడకుండా నమ్ముతున్నటువంటి మరి మనము కూడా మరి ధన్యులము. మరి యేసుక్రీస్తే వాగ్దానం అయితే, యేసుక్రీస్తే వాగ్దాన ఫలం అయితే, ఆ వాగ్దాన ఫలం మరలా మనకు వాగ్దానం ఇస్తుంది. ఏంటండి? ఆ వాగ్దాన ఫలమైనటువంటి క్రీస్తు మరలా మనకి ఏం చేస్తుంది? అదేంటండి, ఇప్పటి వరకు వాగ్దానం లేదన్నారు కదా, మళ్ళీ వాగ్దానం ఇవ్వడం ఏంటంటే చూడండి ఏమి ఇస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం, క్షమించండి 1వ యోహాను 2వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. 1వ యోహాను 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుతును అనునదయే ఆయన మనకు చేసినటువంటి క్రీస్తును ధరించిన వారు బాప్తిసం ద్వారా క్రీస్తును నమ్ముకున్న వారికి క్రీస్తు చేసినటువంటి వాగ్దానం ఒకే ఒక్క వాగ్దానం. ఏమిటది? మరి ఈ వాగ్దానాన్ని మనం అనుభవించామా లేదా? ఎప్పుడు అనుభవిస్తాం? మరణం తర్వాత, తీర్పు జరిగిన తర్వాత, పరలోకం చేరుకుంటే ఈ వాగ్దానము అంటే మనము కూడా వాగ్దాన ఫలమును, పాత నిబంధనలో భక్తులందరూ కూడా వాగ్దాన ఫలమును పొందుకోలేదు, మనము కూడా ఇంకా పూర్తిగా వాగ్దాన ఫలము పొందుకోలేదు. ఎప్పుడు పొందుకుంటాం? అందరూ మృతి పొందిన తర్వాత వాగ్దాన ఫలాన్ని పొందుకుంటారు. వారైతే క్రీస్తుని ప్రత్యక్షంగా చూసి క్రీస్తు మాటలు విని వాగ్దాన ఫలము పొందుకుంటారు. మనమైతే పరలోకంలో చేర్చబడిన తర్వాత వాగ్దాన ఫలము పొందుకుంటాం. నిత్య జీవమును అనుగ్రహిస్తాను అనేదే ఆయన మన పక్షమును చేసినటువంటి వాగ్దానము. మనం ఆయన మాటల ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానం పొందుకుంటాం. 10th క్లాస్ పాస్ అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను, నీకు సైకిల్ కొనిస్తాను. వాడు పాస్ అవ్వకపోవడం వాడి యొక్క స్టామినా మీద ఆధారపడండి. ఈ వాగ్దానం అనేది నిలిచి ఉంటుందా లేదా? నిత్య జీవము అనుగ్రహిస్తాను అన్నదే నేను మీ పక్షముగా, నా పక్షంగా మీకు చేస్తున్నటువంటి వాగ్దానము. అది నిలుపుకోకపోవడం పాత నిబంధనలో భక్తులందరూ కూడా, లేకపోతే పాత నిబంధనలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆ వాగ్దాన ఫలాన్ని నిలుపుకున్నారండి. కోరాహు నిలుపుకున్నాడా? నాబాలు నిలుపుకున్నాడా? వీళ్ళందరూ కూడా ఎవరు? ఇశ్రాయేలేనా? మరి ఎవరు నిలుపుకున్నారు వాగ్దాన ఫలాన్ని? విశ్వాస వీరులు. చెప్పబడింది కదా, విశ్వాస వీరులు నిలుపుకున్నారు. దేవుడు వాగ్దానం మనకి ఇచ్చేసినంత మాత్రాన వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోవాలనేది లేదు. వాక్య ప్రకారం జీవిస్తేనే మనకి వాగ్దాన పొందుకున్నట్టు. మరి ఎంత తేలిగ్గా ఇచ్చేస్తున్నారు? వాగ్దానం వెనక ఎంత చరిత్ర ఉంటే ఎంత తేలిగ్గా ఇచ్చేస్తున్నారు బేషన్లో తీసుకొచ్చి. ఇది చూసి మనం నిజమేమేమో అనుకుంటున్నాం. వాక్యం గురించి కొద్దిగా తెలిసిన వారికి
ఇదంతా మామూలుగా ఒక ఆచారం అనుకుంటారు, కానీ తెలియని వారికి వాడు చెప్తానండి, దేవుడు యెహోషువకు వాగ్దానం చేశాడు, ఏ మనుషుడు నీ ముందు నిలవలేడు. నాకు ఈ సంవత్సరం అదే వాగ్దానం వచ్చింది. నా పేటలో వాళ్ళు అందరిని కొడేస్తున్నాను అనుకో, ఆ వాగ్దానం అనుకొని, అది వాగ్దానం అనుకొని ఉంది కదా, ఏ మనుషుడు కూడా నీ ముందు నిలవలేడు అని ఉంది. ఆ వాగ్దానం పట్టుకొని నేను వచ్చింది కదా, నాకు ఈ సంవత్సరం అంతా ఇదే, ఈ సంవత్సరం నాకు తిరుగులేదని మా పేటలో వాళ్ళందరినీ కొడేస్తున్నాను. వాళ్ళందరూ ఏం చేస్తే తిరిగి నన్ను నెరవేరిందా లేదా, నిరర్ధకం అయిపోయిందా? మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులను దేవోపదేశములని బోధించి అనేకులను పాడు చేస్తున్నారు. అసలు వాగ్దానం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా దేవుడు? ఈ భూమి మీద సుఖశాంతులుగా, ఇదిగో నిన్ను ఆశీర్వదిస్తాను, ఎక్కలేనంత కొండను ఎక్కిస్తాను, అబ్రహాముకి ఆశీర్వదించిన విధంగా నేను ఆశీర్వదిస్తాను అని ఈ వాగ్దానాలకి అన్నీ కూడా ఈ భూలోకపరమైనవిగా మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు వాగ్దానం ఎందుకు ఇస్తున్నాడో చెప్పిన, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, ఇది చూసి ముగించుకోవచ్చండి, చాలా టైం అయింది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 10 వచ్చిన ఆ మహిమా గుణాతిశయములను బట్టి, చూడండి జాగ్రత్తగా వినండి, ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన చూడండి, వాగ్దానాలు ఎలాంటివంటే అమూల్యం, విలువ కట్టలేనటువంటివి, ఇంక ఏ మాట దానికన్నా పై ఉండదు. అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. బాగానే ఉంది ప్రభువా, చక్కగా అమూల్యమైంది, లెక్క కట్టలేందంటే ఎన్ని కోట్లు ఆశిస్తావో, అత్యధికమైందంటే నన్ను ఏ స్థాయిలో నిలబెడతావో అని అనుకుంటాం మనం. అనుగ్రహించి ఉన్నాడు. చూడండి, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, ఈ దురాశను అనుసరిస్తున్నాం. ఎవరో? మనమే. దురాశను అనుసరించడం వల్ల లోకమందు ఉన్నటువంటి భ్రష్టత్వమును ఈ వాగ్దానము మూలముగా అద్దుగో. వాగ్దానం ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడండి? లోకంలో ఉన్నటువంటి మన దురాశల వల్ల మనకేమొచ్చేస్తుంది? భ్రష్టత్వం వచ్చేస్తుంది. దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణాన్ని కనును. దురాశ వలన కలిగినటువంటి ఈ లోక భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకుంటామండి. ఈ వాగ్దానం మూలంగా నేను అడుగుతున్నాను, ఈ వాగ్దానం మూలంగా లోకములో ఉన్నటువంటి ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకుంటామా? తప్పించుకోలేము. తప్పించుకొని దేవ స్వభావమునందు అదిగో లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి వాగ్దానం చేస్తున్నాడు క్రీస్తుని. దేవ స్వభావమందు పాలు పొందినట్లు వాటిని అనుగ్రహించును. దేవ స్వభావమునందు పాలు పొందాలంటే దేవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందు వసించుతున్నది. ఆ దేవత్వం యొక్క సర్వసంపూర్ణత మనలో వసించాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు అన్నమాట. లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకోవడానికి దేవ స్వభావంలో పాలివారం ఒకటకు దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానాల్ని అనుగ్రహిస్తున్నాడు. నిన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నిన్ను ఎక్కిస్తానని వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ద్వారా లోకంలో ఉన్నటువంటి దుష్టత్వం నుండి నువ్వు ఎలా తప్పించబడతావా? దేవ స్వభావంలో ఎలాగా పాలివాడవుతావు? అవ్వగలవా? అవ్వలేవు. ఇందాక చెప్పాను కదా, ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేడు అంటే అది ఎలా అర్థం చేసుకుంటావంటే మన ఆలోచనలో రాంగ్గా అర్థం చేసుకుని నేను ఎవరిని కొట్టేసినా పర్వాలేదు అనుకుంటా. ఎవరిని కొట్టేసినా పర్వాలేదు. మరణకరమైంది తాగినాను వారికి ఏ హాని ఇప్పుడు తాగలరా? ఇప్పుడు తాగలరా? అదేనండి దేవుడి యొక్క మాటను అర్థం చేసుకునేటువంటి తీరులో ఉంటుంది.
అర్థమైందండి? అసలు వాగ్దానం ఎందుకు ఇచ్చావు ప్రభువా అంటే లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని. ఆ దుష్టత్వం ఎలా సంభవిస్తుంది? దురాశ వలన. దురాశ ఉంటుందా లేదా మనకి? ఆ దురాశ ఉండడం వల్ల లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వం అనే మాలిన్యం మనకి అంటుకుంటుంది. ఆ మాలిన్యం అంటుకోవడం వల్ల మనకి పరలోకం రాదు. అందుకే మీరు దైవ స్వభావంలో పాలువారవుతే వీటిని తప్పించుకుంటారని మీకు వాగ్దానాన్ని అనుగ్రహించాడు. మరి బేషన్లో వస్తున్నటువంటి వాగ్దానాలు అలాగే ఉంటాయా? మనకి ఇంకా 4-5 కొమ్ములు వచ్చేలాగా ఉంటాయా? ఎప్పుడు మనకి అనుకూలమైనటువంటి వచనాలే. ఎప్పుడు మనకి అనుకూలమైనటువంటి వచనాలు వస్తాయి. కానీ దేవుడు ఇదిగో నా మాట వినకపోతే చేస్తావు ద్వితీయోపదేశకాండంలో అన్నాడా లేదా? అలాంటివి వస్తాయి వాగ్దానాల కింద. మరి అవి వాగ్దానాలు కాదా? నువ్వు నా మాట వినకపోతే పంటల మీదకి నేను పురుగులను రప్పిస్తాను అన్నాడు. క్రూర మృగాలను మీ మీదకి మధ్యలోకి రప్పిస్తాడు. ఇవన్నీ వాగ్దానాలు కాదా? మరి అవి ఏం తీసుకోరేంటి? మనుష్యులు కల్పించేటువంటి పద్ధతులను దేవోపదేశములు అని బోధిస్తున్నారు అన్నమాట. ప్రభునందు ప్రియులరా, ఇప్పుడు వాగ్దానాలు ఇస్తున్నంత మాత్రాన్ని తీసుకోవద్దని నేను అంటలేదు. ఆ వాగ్దాన ఫలం ఎప్పుడో పొందేసుకున్నాం క్రీస్తు ద్వారా అని మీరు భావించండి. ఇది మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరిపోద్దని మాత్రం అనుకోకండి. అటువంటి భ్రమలో చాలామంది ఉంటారు, కానీ కొంతమంది అదే భ్రమలో ఉంటారు. ఆ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరికి కనపడ్డ వారికి బ్రదరు ఏ వాగ్దానం వచ్చిందండి మీకు? నాకు ఈ వాగ్దానం వచ్చిందని మురిసిపోతా ఉంటారు. ఇది అపవాది తంత్రము. పౌలు భక్తులు అంటాడు అపవాది తంత్రములు మనం మిగతా వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. అసలు పక్కన పెట్టేసి కోసరనే పట్టుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఈ వాక్యమే మనకి ఎలా కనపడుతుంది? హైలైట్గా కనపడుతుంది. మిగతా బైబిల్ని అంతా కూడా పక్కన పెట్టేస్తారు. అంత తెలివైందండి అపవాది. ప్రతి చిన్న విషయంలో కూడా వాడు దూరిపోతాడా? కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ వాగ్దానాలు అనేవి వాక్యానుసారము కావు. ప్రార్థన చేసుకోండి.